రైతుల సంక్షేమం కోసం ఈ 2.5 సంవత్సరాలు మా ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి ఖర్చును చూసి మరి మతి భ్రమించి మదమెక్కి మాట్లాడుతున్నారు. అందుకే మా గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడు అంటాడు, 6 అడుగులు పెరుగుడు కాదు నీ మొక్కలలో ఉంది ధమాకు, కనీసం ఇంత గుజ్జంతా తలకాయలు ఉండాలని చెప్పి. ఆ రోజు ఉద్యమ సమయంలో ఉద్యమకాలను రెచ్చగొట్టి పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్టెలు దొరికే అగ్గిపెట్ట హరీష్ రావు గారికి. మరి ఇలా బావబామ్మదుల మధ్య పోటీ పెరిగి బామ్మార్ది పాదయాత్ర అనగానే డైవర్ట్ పాలసీ చేస్తున్నాడు. బామ్మార్దిని ఎత్తి మీద కాలు పెట్టి తొక్కడానికి హరీష్ రావు డ్రామాలు చేస్తున్నాడు. సరే మీ పార్టీలో మీరు ఏమన్నా దొక్కోర్రి, ఏమన్నా నీ మీద ఆయన పడు ఆయన మీద నువ్వు పడు, కానీ రైతులకు పెద్దపీట వేసి మహిళలకు పెద్దపీట వేసి ఇలా తెలంగాణలోను భారతదేశానికే రోడ్ మోడల్గా చేసి భారతదేశంతో కాదు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణకు పేరు తెస్తుంటే దీన్ని ఓర్వలేక హరీష్ రావు డ్రామా పాలిటిక్స్ చేస్తున్నాడు, పాలిటిక్స్ను డైవర్ట్ చేస్తున్నాడు. నీళ్ల విషయంలో మాట్లాడుతున్న హరీష్ రావు, మరి తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాలు. వచ్చిన తెలంగాణను సర్వనాశనం చేసి తల్లి సోనియమ్మ 16,000 మిగులు బడ్జెట్ తోటి తెలంగాణ ఇస్తే మరి సెంటిమెంట్ తోటి 2 సార్లు అధికారంలోకి వచ్చి ఇలా ప్రజలంతా కూడా ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి మీద నమ్మకంతో ప్రజాపాలన వస్తే ఇలా మీరు 8,000 కోట్లతోటి తెలంగాణ రాష్ట్రాన్ని ఒప్పజెప్పినా ఇవాళ తెలంగాణలో మీరు చేసిన అప్పులు మీరు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ రైతులకు పెద్దపీట వేసినాం. మీరు 9.5 సంవత్సరాలు 2,80,000 కోట్లు ఖర్చు పెడితే రైతుల కోసం, మేము రైతుల కోసం ఈ 25 మాసాలలో 1,67,744 కోట్లు రైతుల కోసం పెట్టినాం. భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద రుణమాఫీ చేయలే. రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్లో రైతు విముక్తి చేయాలంటే ప్రజాపాలన రాగానే రాహుల్ గాంధీ గారి మాటను శిలాశాసనంగా తెలంగాణలో 25 లక్షల మంది రైతులకు 20,600 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్నది. దీన్ని చూసి ఓర్వలేక, రైతు భరోసాను చూసి ఓర్వలేక, రైతు బీమాను చూసి ఓర్వలేక, రైతులు పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేసి సన్న వడ్లకు బోనస్ ఇచ్చుకుంటూ రైతు ఖాతాలో 2 రోజులనే డబ్బులేసి రైతును రాజు చేస్తుంటే చిల్లర రాజకీయాలు చేస్తున్న హరీష్ రావు, నీకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పి నీ మామను ఫామ్ హౌస్లో పడుకోబెట్టినా డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నావు. ఇలా రైతుల మీద ముసలి కన్నీరు గారుస్తుండు హరీష్ రావు. నేను ఒకటే మీడియా ముందు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, నీ కాళ్ళకు స్లిప్పర్స్ లేనప్పుడు స్లిప్పర్స్ వేసుకొని తిరిగి సైకిల్ మీద తిరిగినోనివి తెలంగాణ సంపదను దోచుకొని ఇలా రైతు నోట్లో మట్టి కొట్టుకుంటూ ప్రైవేట్ సంస్థలకు మీ సతీమణి మిల్చి డైరీ పెట్టి మీ సతీమణి పేరు మీద 1,000 కోట్లు దాంట్లో పెట్టుబడి పెట్టి ఇలా మరి ఆంధ్ర సంస్థలకు శ్రీ చైతన్య నారాయణ సంస్థలకు వాళ్ళ మోచేయి నీళ్ళు దాక్కుంటూ పాలముద్దున్న మాట వాస్తవం కాదా? దీని మీద చర్చకు సిద్ధమా? తెలంగాణలో మా ప్రజాప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి రైతులను కాపాడుకోవాలి. లక్షలాది మంది రైతులు విజయ డైరీ మీద, మదర్ డైరీ మీద ఆధారపడి ఇలా డైరీని నమ్ముకొని మా రైతులు బతుకుతుంటే నీ మిల్చి సంస్థ ద్వారా నీ సతీమణి పేరు మీద ఈ డైరీ పెట్టింది వాస్తవం కాదా? మరి శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి మీద ఒట్టేసి చెప్పు. ఇలా శ్రీ చైతన్య నారాయణ సంస్థలకు వాళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళ మోచేతు నీళ్ళు దాగి ఇలా వాళ్ళ సంస్థలకు పాలు సప్లై చేస్తున్న మాట వాస్తవమా కాదా? మీ సమయంలో విజయ డైరీని మొత్తం సర్వనాశనం చేసిర్రు. మీ 9.5 సంవత్సరాల్లో లాభాలు ఉన్నటువంటి మదర్ డైరీని అప్పులలో నెట్టేసిర్రు. ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఎన్డీడీపీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకోలే. మేము పోయి అడగగానే మా మంత్రి వాకిటి శ్రీఆర్ గారు, మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గుజరాత్ వెళ్ళి నేషనల్ డైరీ డెవలప్మెంట్ తోటి అగ్రిమెంట్ చేయించి ఇలా మా మదర్ డైరీని లాభాలు తీసుకొచ్చి రైతులకు బిల్లులు చెల్లించిన ఘనత కాంగ్రెస్ పార్టీది.
ఇలా నష్టాల్లో ఉన్నటువంటి విజయ డైరీకి ప్రభుత్వం నుంచి బిల్లులు చెల్లించి ఇలా పాడి రైతులను ఆదుకుంది. ఇక్కడ వ్యవసాయానికి అనుబంధంగా పాడిని డెవలప్ చేస్తుంటే ఇలా దొంగ చాటున ఆంధ్ర సంస్థలతోటి ఆంధ్ర పెట్టుబడులకు దత్తులు తగ్గుట ఆంధ్ర ఉన్నటువంటి సంస్థలకు నువ్వు పాలు సప్లై చేస్తున్న మాట వాస్తవమా కాదా? ఇలా ప్రభుత్వ రంగ సంస్థలను లాభాలు ఉన్న సంస్థలను అక్కడ కేంద్రంలో ప్రైవేటీకరణ చేసి మీ చీకటి ఒప్పందాలు నువ్వు బీజేపీ తోటి మోడీ తోటి అమిత్ షా తోటి సంబంధాలు కలుపుకొని వాళ్ళు ఎట్లయితే పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుర్రో అదే మాదిరిగా ఇక్కడ చీకటి ఒప్పందాలతోటి మోడీ బాటలో నడుస్తున్నావు. నువ్వు ఎట్లాగో బీజేపీలోకి పోయేది ఖాయం. బామ్మర్ది నెత్తి మీద కాలు పెడుతున్నావు, అక్కడ బీజేపీలతోటి సంతత కడుతున్నావు. అందుకే కదా మీ అవయవాలు అమ్ముకొని మీ అవయవాలు దానం చేసి 8 ఎంపీ సీట్లు గెలిపించింది మీ బామ్మర్ది నువ్వు కాదా? మీ మామని ఫామ్ హౌస్లో పడుకోబెట్టి ఎంపీ ఎలక్షన్లలో మన జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లలో బీజేపీ సహకరించి ఇలా కేంద్రంలో అధికారం ఉంది. మీరు చేసిన అప్పులు మీరు చేసిన తప్పులు మీ కాళేశ్వరం దోపిడీ బయటపడుతుందనే కదా బీజేపీతో నువ్వు అంటగాగుతుంది. మా ముఖ్యమంత్రి అసెంబ్లీలో తీర్మానం చేసి అక్కడ కేంద్ర సంస్థలకు దర్యాప్తు సంస్థలకు ఇస్తే ఎందుకు పడకేసినాయి? మీ బీజేపీ అనుబంధం మీ బీఆర్ఎస్ అనుబంధం కాదా? మరి ఇలా తెలంగాణ రైతులను నిట్టెట్ట ముంచి నీ సొంత సంస్థగా నీ జేబు సంస్థగా ఇలా పెట్టుబడులు వేల కొద్ది పెట్టుబడి పెట్టిన నువ్వు స్లిప్పర్స్ మీద సైకిల్ మీద తిరిగినోనికి ఎక్కడి నుంచి వచ్చినాయి వేల కోట్లు? నీకు ప్రజలను మొత్తం ప్రజల పాలు ప్రభుత్వ రంగ సంస్థలు పోస్తే లాభాలకు వస్తారని చెప్పి నీవు సేకరించి ఇలా శ్రీచైతన్యనారాయణకి ఇచ్చిన మాట వాస్తవం కాదా? మరి నువ్వు నమ్మిన రాముడి మీద ప్రమాణం చేస్తావా, లక్ష్మీనరసింహ ప్రమాణం చేస్తావా? హరీష్ రావు నేను సవాలు విసుతున్నా, 24 గంటలు సమయం ఇస్తున్నా, ఆ డైరీ నీది కాదని, దాంట్లో నీకు వేల కోట్ల పెట్టుబడి లేదని నిరూపించాలని చెప్పి మీడియా ముందు నేను నీకు సవాల్ విసుతున్నా. ప్రతి దాంట్లో చిల్లర